స్కిల్స్ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నది కరెక్ట్, ఉమ్, మంచి సెన్సెస్ అది. అవును. దానివల్ల ఉపయోగం, ఎందుకంటే ఎవడన్నా కంపెనీ వాడు వచ్చేటప్పుడు ఇదిగో ఇట్లాగా అన్నట్టు. కానీ మనకి ఇందులో ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మళ్ళీ వెనక్కి రావాలా? అంతే కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి మన కంపెనీలో ఎందుకు చెబుతున్నాం, నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టుకో, నీకు మా దగ్గర ఇంతమంది స్కిల్డ్ లేబర్ ఉన్నారు అవును, అని చెప్తాం. అంతే కదా. బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు, ఉమ్, చెన్నైలో ఉద్యోగం చేసేవాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు ఆంధ్రాకు వచ్చి అమరావతిలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉమ్, అది ముందు అసలు పాయింట్. ఉమ్, ఉమ్, బట్ ఒకటి మంచి జరిగేది ఏంటంటే అసలు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఉమ్, ఏ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఇది ఒక లెక్క తెలుస్తుంది. ఓకే. మార్కెటింగ్ కోసం అది బెనిఫిట్. భవిష్యత్తులో కంపెనీలకు సంబంధించి మనం ఇప్పుడు ఎక్కడికన్నా వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఉమ్, రియల్ ఎస్టేట్కి ఏం చెప్తాం, మా ఏరియాలో ఇవి ఉన్నాయి, అక్కడ స్కూల్ కట్టబోతున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు, దాని వెనకాల ఇది ఉంది, అవును. ఇదంతా చెప్తాం. ఉమ్, అట్లాగే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది. ఉమ్, కాకపోతే పాయింట్ అలా ఏంటంటే అవి వాళ్ళని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అది. ఉమ్, ఫస్ట్ గవర్నమెంట్ పరంగా చూసేది ఆ సెన్సెస్ ఇస్తుంది ఉమ్, ఇండస్ట్రీస్కి, అవును. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మంచిది. ఉమ్, కాకపోతే ఇప్పుడు అప్పట్లో సంతకాలు పెట్టినటువంటి తర్వాత శ్వేతపత్రాలు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదొక ప్రొసీజర్. అవును. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, గతంలో ఉన్న ప్రభుత్వం అంత దుర్మార్గం